ఈరోజు మనం డైలీ శ్లోక సిరీస్లో డే 11లో భోజనం ముందు చెప్పే శ్లోకము, అలాగే రాత్రి నిద్రపోయే ముందు చెప్పే శ్లోకం గురించి నేర్చుకుందాం. ఓకేనా? భోజనం చేసే ముందు చెప్పే శ్లోకము అంటే మనకి ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణాదేవికి మనం కృతజ్ఞతా భావంతో ఈ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే ఓ అన్నపూర్ణాదేవి, మాకు ఆహారాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి, నాకు ఎప్పుడు ఆహారానికి లోటు లేకుండా నాకు చూడు తల్లి అనేసి అన్నపూర్ణాదేవిని మనం ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలన్నమాట. ఏంటి ఆ శ్లోకం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహించ పార్వతీ. ఇంకోసారి చదివిద్దామా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహించ పార్వతీ. శ్లోకం డైలీ ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఇది భోజనం చేసే ముందు మనం చెప్పుకునే శ్లోకం అన్నమాట. ఇప్పుడు ఇంకో శ్లోకం ఏంటని చెప్పుకున్నాం? నిద్రపోయే ముందు అంటే మనం పడుకునే ముందు చెప్పే శ్లోకం గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? మనం నిద్రపోయే ముందు మనం చేసిన తప్పులు, తెలియచేసిన తప్పులన్నీ ఆ రోజుతో పోవాలి. ఆ పాపాలు మనకి తగలకూడదు. నేను చేసిన తప్పైనా చేసిన తప్పైనా నన్ను క్షమించు తండ్రి. ఈరోజు ఏం చేశానో, నేను చేసినవన్నీ మంచి అనుకుంటున్నాను, కానీ అందులో ఉన్న చెడు ఏవైనా ఉంటే నన్ను క్షమించు తండ్రి అనేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ శ్లోకం చదవాలి. కరణచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం వివాహితం అవివాహితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఇంకోసారి చదువుదామా? కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా